హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణశ్రీ స్టైల్ స్టిచ్చింగ్ అండ్ కుకింగ్. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకున్నాను, దాన్ని ఇలాగ సైడ్ జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఫ్యాంట్ క్లాత్ తీసుకుంటున్నాను. మనకి సైడ్స్ పిస్తా కట్ చేసుకున్నాం కదా, ఆ 2 సైడ్స్ని ఇలాగ పెట్టి జాయిన్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి కింద కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ కోసం క్లాత్ వదులుకున్నాం కదా ఖర్చు, అక్కడ డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి కింద పాదాల దగ్గర. వేసుకున్న తర్వాత కింద ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. కాళ్ళకి కింద స్టిచ్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ 2 సైడ్లు పిస్తాలు కూడా జాయిన్ చేసుకోవాలి. ఎలాస్టిక్ వేయడం కోసం పైన 1/2 ఇంచ్తో ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఎలాస్టిక్ తీసుకొని మనం మిడిల్లో పిస్తా దగ్గర ఫస్ట్ పిస్తా దగ్గరికి పెట్టి ఇలాగా స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి. ఎలాస్టిక్ అనేది కుట్టు పడకుండా ఎలాస్టిక్ పైన చూసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఎలాస్టిక్ పైన కుట్టు పడితే ఎలాస్టిక్ సాగదు. నేను వీడియోలో చూపించినట్టు స్లోగా ఎలాస్టిక్ని లోపలికి పెట్టుకుంటూ లాగుతూ స్టిచ్ వేసుకోవాలి. ఎలాస్టిక్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు కింద లెగ్స్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకున్న దగ్గర 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇది పలాజో ప్యాంట్ కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది ప్యాంట్. ఇలా మనం ఈ లెగ్ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి.
లెగ్ దగ్గర ఇలాగ 2 స్టిచెస్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ప్యాంట్ రెడీ అయిపోయింది, పలాజో ప్యాంట్ చూడండి. ఫ్రెండ్స్ టాప్ కోసం ఇప్పుడు మెడ పీసెస్ జాయిన్ చేసి పెట్టుకోవాలి. 2 జాయిన్ చేసుకుంటున్నాను 2 సైడ్స్ ఈక్వల్గా. షోల్డర్స్ 2 జాయిన్ చేసిన తర్వాత నెక్ చుట్టూ మనం ముందుగా స్టిచ్ చేసుకున్న పీస్ని తీసుకొని నెక్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వన్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి రౌండ్ నెక్ చుట్టూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి నెక్ని. ఇలా ఫోల్డ్ చేసి మనం జాయిన్ చేసుకున్న పీస్ కనిపించకుండా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత చూడండి నెక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, రౌండ్ నెక్. ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. టాప్కి నేను కింద ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసుకున్నాను 1/2 ఇంచ్. అలాగే మనం కుచ్చులు పెట్టే క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకున్నాను. 1 సైడు డ్రెస్ ఫోల్డింగే వచ్చేసింది. ఇప్పుడు చిన్నగా క్లాత్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనకి ఎంత సైజ్ కావాలో చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. జాయిన్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. నేను వీడియోలో చూపించినట్టు 2 క్లాత్స్ని జాయిన్ చేస్తూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎంత పడుతుందో అవంతా ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను.
ఇలా కొంచెం పెద్ద పెద్ద ఫ్రిల్సే పెట్టుకుంటూ నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. నాకు బెల్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న క్లాత్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అలాగే వన్ సైడ్ ఇప్పుడు హ్యాండ్కి జాయిన్ చేయబోతున్నాను. ముందుగా హ్యాండ్కి మనకి జాయింట్స్ ఉన్నాయి కదా, ఆ జాయింట్స్ కూడా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కింద హ్యాండ్కి ఇలాగా బెల్ హ్యాండ్ని మిడిల్లోకి మార్క్ చేసుకొని హ్యాండ్కి మిడిల్లో పెట్టి స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. పెట్టి స్టిచ్ చేయడం వల్ల ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా బెల్ హ్యాండ్ అనేది వచ్చేసింది. 3/4కి ఇలాగ బెల్ హ్యాండ్ వేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు టాప్కి హ్యాండ్ జాయిన్ చేసుకుంటున్నాను. మనం లోతు తీసుకున్న సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకుంటూ మిడిల్లోకి మనం మార్క్ చేసుకున్నట్టు షోల్డర్ని మిడిల్లో దగ్గర మనం ఖర్చు పెట్టుకున్న హ్యాండ్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ స్టిచ్ చేయడం వల్ల 2 సైడ్స్ ఈక్వల్గా క్లాత్ అనేది వస్తుంది. ఇలా జాయిన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వచ్చింది హ్యాండ్. ఇలా ముందుగా మనం రబ్బర్ బ్యాండ్స్ కోసం తీసుకున్నవి, అలాగే బ్యాక్ సైడ్ నేను నాడాల కోసం తీసుకున్నవి ఇలాగా కొంచెం కొంచెం క్లాత్ తీసుకొని స్టిచ్ చేసి పెట్టుకొని అలాగే టర్న్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను బౌ కోసం ఇలాగా బాక్స్ షేప్గా వన్ సైడ్ కొంచెం క్లాత్ ఇలా వదులుకున్నాను ఓపెను, ఇట్లా తీసుకోవడం కోసం టర్న్ చేయడం కోసం. ఇలాంటి సన్నని కమ్మితో టర్న్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇవి రబ్బరు, నేను ఎలాస్టిక్ యూస్ చేస్తున్నాను రబ్బర్ బ్యాండ్ కోసం. ఇలాగా మనకి ముందుగా టర్న్ చేసి పెట్టుకున్న క్లాత్లోకి రబ్బర్ బ్యాండ్ ఎక్కించుకొని ఒక ముడి వేసుకొని దాన్ని రెండింటిని మళ్ళీ క్లోజ్ చేసుకునేయాలి క్లాత్ లోపలికి. అప్పుడు పర్ఫెక్ట్గా రబ్బర్ బ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలాగా రబ్బర్ బ్యాండ్ ముడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ కనిపించకుండా లోపలికి పెట్టుకునేస్తే ఇలాగ టూ ఫోల్డింగ్స్ వస్తాయి రబ్బర్ బ్యాండ్. ఇలా రబ్బర్ బ్యాండ్ని కనిపించకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకుంటే ఓపెన్ అనేవి బయటకు ఉండదు. ఇలా బౌని కూడా ముడి వేసుకున్నాను థ్రెడ్తో ఒక స్టిచ్ వేసుకొని సైడ్. ఇలాగ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా అనేది బౌ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవడం కోసం ఇప్పుడు మిడిల్లో మనకి నాడాలు ఎక్కడ రావాలో అక్కడ
నాడాన్ని ప్లేస్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఖర్చు చూసుకొని మనకి ఎంత లూజ్ కావాలో, ఎంత కరెక్ట్గా ఆది కావాలో చెక్ చేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ థ్రెడ్ అనేది ఇలాగా నడుము దగ్గర లోపల నుంచే మనం ప్లేస్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి టర్న్ చేస్తాను. మనకి చాలా నీట్గా స్టిచ్ అనేది పడడం వల్ల చాలా బాగుంటుంది చూడడానికి. డ్రెస్ అనేది ఇలాగా నాడాన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలాగే సెకండ్ సైడ్ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఎంత కరెక్ట్ ఆది కావాలో మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. నేను ఈ బౌని స్టిచ్ చేయడం కోసం చూడండి కొంచెం బాగుండడం కోసం నేను ఇలాంటి స్టోన్స్ లేస్ తీసుకున్నాను. దీన్ని ఇలాగా ప్లేస్ చేసి సూదితో స్టిచ్ చేసి ఇక్కడ మనకి మిడిల్లో పొట్ట దగ్గర కరెక్ట్గా కనిపించేటట్టు ప్లేస్ చేసి స్టిచ్ చేసుకుంటాను. మనకి రబ్బర్ బ్యాండ్స్ రెడీ అయ్యాయి. అలాగే డ్రెస్కి బౌ అనేది కూడా రెడీ అయింది. చాలా నీట్గా వచ్చింది నా డ్రెస్సు. ఎలా ఉందో నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చిన్నపిల్లలకి డ్రెస్సులు స్టిచ్ చేసేటప్పుడు ఇలాగా నాడాలు పెడితే పిల్లలకి ఒకరో లూజ్గా స్టిచ్ చేసినా టైట్గా ఉంటుంది నాడా కట్టడం వల్ల. ఇది బ్యాక్ సైడ్ ఇలాగా థ్రెడ్స్ కట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.